శుభం వ్యాధి శ్రీ గురుభ్యో నమః. కన్యా రాశి వారికి ఆగస్టు 15వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు ఏ విధంగా ఉందనే విషయాన్ని మనం ఇప్పుడు విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. కన్యా రాశిలో కుజుడి యొక్క ప్రభావం కనిపిస్తుంది. 6వ స్థానంలో రాహు, సప్తమంలో శనీశ్వరుడు, అదేవిధంగా రాజ్యస్థానంలో గురు శుక్రులు ఇద్దరు ఉండడం, లాభస్థానంలో బుధుడు రవి ఉన్నాడు, వ్యయంలో కేతు యొక్క ప్రభావం కనిపిస్తుంది. ఈ కుజుడు అగ్నితత్వం గల కుజుడు యొక్క ప్రభావం, సప్తమంలో శనీశ్వరుడు యొక్క ప్రభావం, ఈ ఇద్దరు ఒకరినొకరి గ్రహయుద్ధం చేసుకోవడం, దీని యొక్క ప్రభావం వలన మానసికంగా శారీరకంగా వివాహ వ్యవస్థలో చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. దానితో అష్టంలో కూడా మనకి ఏంటంటే ఎటువంటి పాపగ్రహాలు అయినప్పటికీ 6వ స్థానంలో రాహు కూడా ఉన్నాడు కాబట్టి ఇక్కడ కొంతవరకు హెల్త్ విషయానికి, తర్వాత పర్సనల్ లైఫ్లో కూడా కొంచెం నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించాలి. ఆరోగ్య వ్యవస్థకు వచ్చినప్పుడు రాజ్యంలో గురు శుక్రులు ఉన్నారు కాబట్టి కొంత డెవలప్మెంటే అవుతున్నాయి, మాత్రం భయపడక్కర్లేదు. ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాల్లో కూడా సక్సెస్ఫుల్ అవుతారు. కొత్త ప్రయత్నాలు చేయండి, డెఫినెట్గా ఒక 30 to 40% హైక్స్ ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. అలాగే కొత్త వ్యాపారాలు కూడా శ్రీకారం చుట్టండి, అది కూడా సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న విద్యార్థులు కొంత వరకు ఆలోచన చేసి యూనివర్సిటీ పేర్లు ఎవరు కరెక్ట్గా చూసుకుని జాగ్రత్త పడి అప్పుడు ప్రయత్నం చేయండి, లేకపోతే కొంత నష్టము ధనం అయ్యే అవకాశం బాగా కనబడుతుంది. అలాగే విదేశాల్లో చదువుకుంటున్న విద్యార్థులకు ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాల్లో కూడా కొంత ఫలితం పాజిటివ్గానే ఉంది. అలాగే ఉద్యోగరీత్యా, వ్యాపార రీత్యా విదేశాలకు పోయి చేయాలనుకున్న వాళ్ళకి మాత్రం పెద్ద చెప్పుకోదగా అనుకూలమైన వాతావరణం కనిపించట్లేదు. అలాగే కొంత దైవబలం పెరిగే అవకాశం ఉంది, మంత్రసాధన చేసే అవకాశం ఉంటుంది. ఎందుకు 12 ఉన్న కేతు ఇవన్నీ చేస్తుంటాడు. వివాహ వ్యవస్థ కోసం చేసే ప్రయత్నాల్లో సఫలీకృతమవుతారు, శుభవార్తలు వింటారు, శుభమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. గృహప్రవేశం, శంకుస్థాపన, భూమి పూజ, వివాహము ఇటువంటి కార్యక్రమాల్లో మీరు పాల్గొనడం, మంచి పేరు సంపాదించుకునే అవకాశం, మధ్యవర్తిగా ఉండడం వల్ల ఇవన్నీ యథావిధిగా జరిగే అవకాశాలు ఉన్నాయి. మంత్రం దగ్గరకు వచ్చినప్పుడు సప్తంలో ఉన్న కుజుడు, 6వ ఇంట్లో ఉన్న రాహు, అలాగే చూస్తే లగ్నంలో కుజుడు, ఈ మూడు యొక్క ప్రభావం అన్నది మీ మీద మానసికంగా ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని అధిగమించి ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నంలో భాగంగా చండీ యొక్క మంత్రాన్ని సాధన చేసుకుని సప్తశతి పారాయణం ఒకసారి చేయించుకోండి. అలా నేర్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆవరణార్చన చేయించండి. దానివల్ల కూడా మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆ తీర్థం తీసుకోవడం వలన ఆరోగ్యము బాగుంటుంది. అదేవిధంగా ఇంట్లో ఉన్న సమస్యల పరిష్కార మార్గం కూడా జరుగుతాయి. ఇవి రెండిట్లో ఏదో ఒకటి మీ ప్రయత్నమూలకంగా మొదలెట్టి చేయగలిగితే బాగుంటుంది. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.